చెల్ల వెంకటరామరెడ్డి గారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నాది అలంపూర్ తాలూకా అధ్యక్ష, జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్ష, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్ష. మా దగ్గర రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. పాతకాలం ప్రాజెక్ట్ అధ్యక్ష. 1956లో స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఏమంటే అధ్యక్ష, 87,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది మేము 50,000 ఎకరాలకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ అని స్టార్ట్ చేపించినాడు అధ్యక్ష. దాంతో కొంచెం మేలు అయింది అధ్యక్ష. అట్లే చిన్నోంపల్లి రిజర్వాయర్ అని అది కూడా చేపించినాడు అధ్యక్ష. కానీ అక్కడి నుంచి చిన్నోంపల్లి రిజర్వాయర్ లింక్ కలిపేది మిగిలిపోయింది అధ్యక్ష. నా కోరిక ఏమంటే చిన్నోంపల్లి రిజర్వాయరు 2 TMCల వరకు నీళ్లు ఉంటాయి అధ్యక్ష. 6 కిలోమీటర్లే అధ్యక్ష అది. దానిది ల్యాండ్ అక్విజిషన్తో పాటు 40 కోట్లే అధ్యక్ష. పోయిన సంవత్సరము నా మిత్రుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయనకు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు పనులు అయితలేవు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము కర్నూలులో నడుపుకోవాలా నీళ్ళ కోసము. మాది నడిగడ్డ అధ్యక్ష, గద్వాల అలంపూరు. మా పరిస్థితి చూడండి అధ్యక్ష. ఒక పక్క తుంగభద్ర, ఒక పక్క కృష్ణ, మధ్యలో అలంపూరు గద్వాలు, నడిగడ్డ అంటారు అధ్యక్ష. మాకు నీళ్లు ఉండవు అధ్యక్ష. మా రైతులకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దయచేసి ఇప్పుడు పాలమూరు నుంచి రంగారెడ్డి ప్రాజెక్టు చేస్తున్నారు అధ్యక్ష. అంటే పాలమూరు మా జిల్లా నుంచి రంగారెడ్డికి నీళ్లు తీసుకొని పోతున్నాం. మేము పాలమూరు జిల్లాలో ఉండి మాకు నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మంత్రులు గారికి తెలియజేయడం ఏమంటే, దయచేసి ఈ చిన్నోంపల్లి రిజర్వాయర్ లింకు తొందరగా కంప్లీట్ చేయమని, 40 కోట్లే వచ్చే సీజన్ వరకు కంప్లీట్ చేయమని కోరుతున్నా అధ్యక్ష. అట్లే నెట్టంపాడు ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. 2006లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష. 2 లక్షల ఎకరాల అధ్యక్ష నడిగడ్డకి. మా తాలూకాలోనే, అలంపూర్ తాలూకాలోనే 30,000 ఎకరాల అధ్యక్ష. కానీ ఆ పనులు ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, పాలమూరు జిల్లా నా మిత్రుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అధ్యక్ష. గౌరవ మంత్రులు పూనం ప్రభాకర్ గారు కూడా నా మంచి మిత్రులు అధ్యక్ష. మంత్రి గారు మీరు అడగండి రేవంత్ రెడ్డి గారిని, అందరికన్నా మంచి మిత్రుని డిస్టిక్లో నేనే తెలియజేసుకుంటున్నాను. దయచేసి మా పాలమూరు జిల్లాలో, సరే మేము టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినామని బాధపడుతున్నాం అధ్యక్ష చాలా. కానీ రేవంత్ రెడ్డి గారు సరే మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినాడని ఏదో ఇంతో అంతో సంతోషం ఉంది. మా జిల్లా వాళ్ళు, పాలమూరు జిల్లా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు అయినారు, జిల్లాకు అద్భుతం చేస్తారు అని కోరుతున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ ఉంది అధ్యక్ష, తెలివి ఉంది అధ్యక్ష. మళ్ళీ మోడీ గారితో గంట సేపు చర్చ పెట్టినాడు అధ్యక్ష. అంటే మా తెలంగాణకి ఏమన్నా అద్భుతం జరుగుతుంది, ముఖ్యంగా మా పాలమూరు జిల్లాకి. కానీ ఇంతవరకు అయితే ఏం కనిపిస్తలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా అమ్మ తల్లి సురేఖమ్మ, మా దగ్గర శక్తిపీఠం ఉంది అధ్యక్ష. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, ఏకైక శక్తిపీఠం అధ్యక్ష. ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అధ్యక్ష. నైరుతిలో ఉంటాం అధ్యక్ష మేము, మహబూబ్ నగర్ జిల్లా ఈ రాష్ట్రానికి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఈ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఎవరికి గెలిపిస్తే వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ చేస్తారు. ఈసారి వాళ్ళకి ఇచ్చింది. నేను ఎమ్మెల్సీ అయినప్పుడు అవతలు ఉంటే అధ్యక్ష, ఎలక్షన్ ముందర, తర్వాత యువతలు వస్తే అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా జిల్లాని బాగా పట్టించుకోకుంటే, సొంత జిల్లా కదా అధ్యక్ష, మళ్ళీ మేము మధ్యలోకి వస్తున్నాం అధ్యక్ష. మళ్ళీ ఎలక్షన్ తర్వాత అవతలకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను సాయంత్రం ఇక్కడే ఉండేవారు, మీరుంటే బాగుండేది.
ఇవాళ సాయంత్రం వస్తుడు తమరు ఉండండి. ఉంటా తప్పకుండా ఉందా అధ్యక్ష. నా పాత మిత్రుడు అధ్యక్ష పూనం ప్రభాకర్ గారు 20 ఏళ్ళు తెలుసు, సురేఖమ్మ గారు నాకు 20 ఏళ్ళు తెలుసు, రేవంత్ రెడ్డి గారు మేము ఇద్దరం రాజకీయంలో లేనప్పుడు నా మిత్రుడు అధ్యక్ష. 2004లో అది కూడా చెప్తా అధ్యక్ష, చాలా మందికి తెలియదు అధ్యక్ష, పెద్ద మనిషి కోదండరామ్ గారు కానీ మిగతా వాళ్ళకి నేనేదో హెలికాప్టర్లో రాజకీయంలో దిగినా అని అనుకుంటారు అధ్యక్ష. మీరు కూడా అట్లే అనుకుంటుండొచ్చు. నేనేమనుకోను, నేను ఫ్యామిలీ హిస్టరీ కూడా నాకు తెలుసు. 27 ఏళ్ళు అయింది అధ్యక్ష నేను రాజకీయంలో. 98లో రాజకీయంలోకి వచ్చిన అధ్యక్ష. 99లో టికెట్ అడిగిన అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ నీయలేదు అధ్యక్ష. అల్లంపూర్ 30,000తో పోయింది అధ్యక్ష. తర్వాత 2004లో అడిగిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీని టికెట్, మళ్ళీ ఇవ్వలేదు అధ్యక్ష. ఇండిపెండెంట్ గెలిచిన అధ్యక్ష. మా నడిగడ్డ పౌరుషం అధ్యక్ష, మా అలంపూర్ వాళ్ళ పౌరుషం. 2009లో తప్పకుండా అమ్మవారు జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను నిల్చుకొని ఉన్నా ఇక్కడ. 2009లో అధ్యక్ష 35 సంవత్సరాల తర్వాత అలంపూర్ తాలూకాలో కాంగ్రెస్ జెండా ఎగిరేసిన అధ్యక్ష. నేను ఇంకో క్యాండిడేట్ని రాజశేఖర రెడ్డి గారు, నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని అధ్యక్ష, ఈరోజు కేసీఆర్ గారి శిష్యుడిని అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడు అధ్యక్ష. కానీ అమ్మ తల్లి మీ సబ్జెక్టు ఇంకోటి అధ్యక్ష, మా జోగులాంబ అమ్మవారి గుడి అధ్యక్ష ఓ ఏకైక శక్తిపీఠం అధ్యక్ష. దాంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష. అమ్మ తల్లి తొందరగా యాక్షన్ తీసుకోండి అమ్మ. ఒకే శక్తిపీఠం మీరు బాగా డెవలప్ చేయండి అమ్మ. మీరు రాండి, ముఖ్యమంత్రిని పిలుచుకొని రండి, ప్రభాకర్ గారిని పిలుచుకొని రండి, చైర్మన్ గారిని పిలుచుకొని రండి. దయచేసి యాక్షన్ తీసుకోండి అమ్మా దాని మీద. మళ్ళీ కోరుతున్నా అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు, మాకు నీళ్లు లేవు అధ్యక్ష. మా గతి చూడండి అధ్యక్ష. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. తుంగభద్ర ఒక పక్క, కృష్ణా ఒక పక్క, మధ్యలో మేము నడిగడ్డలో ఉండి మీరు పాలమూరు నుంచి రంగారెడ్డికి నీళ్లు తీసుకొని పోతారు. మా రైతులకు 2 పంటలకు నీళ్లు లేవు అధ్యక్ష. మేము కర్నూలులో నడుక్కోవాలి అధ్యక్ష, కర్ణాటక వాళ్ళని అడుక్కోవాలి అధ్యక్ష, అయినా కానీ సరిగా నీళ్లు లేవు అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వంని ఆ చిన్నోంపల్లి లింకు తొందరగా కలపండి, నెట్టంపాడు తొందరగా చేయండి. కేసీఆర్ గారు చిన్నోంపల్లి రిజర్వ్